తల వంచినవాడు. పాపన్న ఒకసారి ఏదో పనిమీద కొండ ప్రాంతాలకు వెళ్ళి తిరిగి వస్తుండగా మధ్యాహ్నమైంది. ఎక్కడైనా కూర్చుని భోజనం చేద్దామనుకుంటూ ఒక తోట వద్దకు వచ్చాడు. ఆ తోట వెనుక ఒక ధనికుడి ఇల్లు కనిపించింది. తోటలో అతనికొక దృశ్యం కనబడింది. అక్కడ కట్టెలు కొడుతున్న ఒక మనిషి శోష వచ్చి పడుకున్నాడు. 5-6 ఏళ్ల కుర్రవాడొకడు ఆ మనిషిని లేపుతూ, "అమ్మా, డబ్బులు పట్టుకురమ్మన్నది, నాకు ఆకలేస్తున్నది" అన్నాడు ఏడుపు ముఖంతో. "ఏం చేసేదిరా, ఈ కట్టెలన్నీ కొడితే కాని ఇంటి యజమాని డబ్బులివ్వడు. ఎక్కడన్నా డబ్బులు ముష్టెత్తి ఏమైనా కొనుక్కుని తిను. నేనీ కట్టెలు కొట్టి డబ్బులు తీసుకువచ్చి మీ అమ్మకు గంజి కాసి పోస్తా" అన్నాడు తండ్రి. "ఎవరినడిగేది, ఎవరిస్తారు" అంటూ కుర్రవాడు ఏడ్చాడు. ఇంతలో పనివాడికి పాపన్న కనిపించాడు. అతను పాపన్న దగ్గరికి వచ్చి, "అయ్యా, మీ దగ్గరుంటే అన్నో బేడో ఇచ్చి పుణ్యం కట్టుకోండి, వీడు ఆకలికి మాడుతున్నాడు" అన్నాడు. పాపన్న ఒక చెట్టు కింద తన భోజనం మూట విప్పి కట్టెలు కొట్టేవాణ్ణి వాళ్ళ కొడుకును కూడా తినమన్నాడు. అందరూ కలిసి భోజనం చేశాక పాపన్న కట్టెలు కొట్టేవాణ్ణి ప్రశ్నించి అతడి గృహ పరిస్థితులు తెలుసుకున్నాడు. కొంత దూరంలో కట్టెలు కొట్టేవాడి గుడిసె ఉన్నది. అందులో అతడి భార్య జబ్బుగా పడి ఉన్నది. ఈ ఇంటి యజమాని కట్టెలు కొడితే తప్ప డబ్బివ్వడు. సాయంకాలం ఆ కూలీ డబ్బులతోనే ఇతను తన భార్యకు మందు తిండి చూడాలి. ఏ రోజుకారోజుకే చెల్లు. పాపన్న తన డబ్బు సంచి విప్పి వెతకగా అతనికి చిల్లరతో పాటు ఒక బంగారు కాసు కనిపించింది. వెంటనే పాపన్న సంకోచించకుండా ఆ బంగారు కాసును కట్టెలు కొట్టేవాడి చేతిలో పెడుతూ, "దీన్ని తీసుకుని వెంటనే వెళ్ళి మార్చి నీ భార్యకు మంచి మందు అది ఇప్పించు" అన్నాడు. అన్న ప్రకారం ఈ కట్టెలన్నీ కొట్టకుండా ఎట్లా వెళ్ళను అన్నాడు కట్టెలు కొట్టేవాడు. "నువ్వు వచ్చేదాకా నేను కొడుతూ ఉంటాలే. కట్టెలు కొట్టడం నాకలవాటే. నీ యజమాని అడిగితే నేను చెప్పుకుంటాలే" అన్నాడు పాపన్న. అట్టే ఇష్టం లేకుండానే కట్టెలు కొట్టేవాడు పాపన్న ఇచ్చిన బంగారు కాసు తీసుకుని కుర్రవాణ్ణి వెంట పెట్టుకుని ఇంటికి బయలుదేరాడు. పాపన్న చొక్కా విప్పి పక్కన పెట్టి కట్టెలు కొట్టనారంభించాడు. కొంతసేపటికి ఇంటి యజమాని బయటికి వచ్చి కొత్తవాడెవడో కట్టెలు కొట్టడం చూసి, "నువ్వెవరు, వాడేడి" అని అడిగాడు పాపన్నను. "నేను వాడి బంధువునే లేండి. వాడి భార్యకు సుస్తీగా ఉంటే వెళ్ళి చూసి భోజనం చేసి వస్తానని వెళ్ళాడు. వాడు వచ్చేదాకా నేను కట్టెలు కొడతాలేండి" అన్నాడు పాపన్న. "సరే కానియ్యి, కట్టెలు బాగా కొట్టు. ఏం, నీకు వేరే కూలి ఇమ్మంటే ఇచ్చేది లేదు, ఇప్పుడే చెబుతున్నాను" అన్నాడు ధనికుడు. "అలా నేనెందుకు అడుగుతానండి" అన్నాడు పాపన్న. ధనికుడు కొంచెం అవతలికి పోయి కట్టెలు కొట్టే పాపన్నను వింతగా గమనించసాగాడు. పాపన్న చూడటానికి కట్టెలు కొట్టేవాడిలాగా లేడు, కాని అసలు వాడికన్నా బాగా కొడుతున్నాడు. రేపు కూడా వీణ్ణే రమ్మనాలి అని ఇంటి యజమాని అనుకుంటుండగా అసలు కట్టెలు కొట్టేవాడు వచ్చి పాపన్న చేతి గొడ్డలి ఇయ్యమని అడిగాడు. "అప్పుడే వచ్చావేం" అని పాపన్న అతన్ని అడిగాడు. "మీరు ధర్మాత్ములై ఏం లాభం? నాబోటి దరిద్రుడికి తీసుకున్నది ప్రాప్తం ఉండద్దు? మీరిచ్చిన బంగారు కాసు రొండిన దోపుకుని బయలుదేరానా? గుడ్డ చిరుగులో నుంచి జారి అది ఎక్కడ పడిపోయిందో పడిపోయింది" అన్నాడు కట్టెలు కొట్టేవాడు. బంగారు కాసు అన్న మాట చెవిన పడగానే ధనికుడు వాళ్ళ దగ్గరికి హడావుడిగా వచ్చి, "బంగారు కాసేమిటి, ఎక్కడిది? దాన్ని ఇతగాడికి ఇచ్చిన వాళ్ళెవ్వరు" అని అడిగాడు. "నేనే ఇచ్చాను. దాన్ని కాస్త పాపం దారిలో ఎక్కడో పారేసుకున్నాడట" అన్నాడు పాపన్న.
అదే నేను అడిగేది, బంగారు కాసు నీకెక్కడిది అని. ఇవాళ ఉదయమే నేను 10 బంగారు కాసులు బొడ్డులో పెట్టుకుని ఇంటికి వచ్చి చూసుకుంటే ఒకటి కనిపించలేదు. అది మీకు దొరికింది. దాన్నే మీలో ఒకడిచ్చినట్టు ఇంకొకడు పారేసుకున్నట్టు నాటకం ఆడుతున్నారు. దాన్ని ఎక్కడ దాచారో తెచ్చి ఇచ్చారా? సరే సరే, లేకపోతే ఇద్దరికి శాస్తి చేయిస్తాను అన్నాడు ఇంటి యజమాని. పాపన్న కట్టెలు కొట్టేవాడు ఎంతగా చెప్పుకున్నా ధనికుడు వినిపించుకోలేదు. చివరకు పాపన్న, మీ బంగారు కాసు పోయి ఉంటే ఇక్కడే ఎక్కడో ఉంటుంది. మీరు సరిగ్గా వెతికి ఉండరు. నాపైన అకారణంగా నింద మోపుతున్నారు కనుక దాన్ని వెతికి పెడతాను. ఈ నింద నేను మొయ్యలేను అన్నాడు. అతను బంగారు కాసు కోసం వెతకనారంభించాడు. ధనికుడు కట్టెలు కొట్టేవాడితో, చూస్తూ నిలబడతావేం, నీ పని కాని అని పాపన్నను ఆసక్తితో గమనించసాగాడు. పాపన్న ధనికుడి కంటికి విచిత్రమైన మనిషిగా కనిపించాడు. అతను లేని నాణెం కోసం నిజంగా వెతుకుతాడా, లేక వెతుకుతున్నట్టు నటించి చివరకు తనదే ఒక బంగారు కాసు తీసి దొరికిందని తనకు ఇస్తాడా? సాయంత్రం దాకా వెతకగా పాపన్నకు కంచెవార బంగారు కాసు దొరకనే దొరికింది. అతను దాన్ని తెచ్చి ధనికుడికిస్తూ, ఇదిగోనండి మీ బంగారు కాసు. కష్టపడి వెతికితే ఎందుకు దొరకదు? ఇది దొరకబట్టి సరిపోయింది, కానీ లేకపోతే నేను నిష్కారణంగా దొంగనై ఉందును కదా అన్నాడు. ఈలోపుగా కట్టెలు కొట్టే పని పూర్తి అయింది. ధనికుడు భార్యను పిలిచి ఆమె చేత కట్టెలు కొట్టిన వాడికి కూలీ డబ్బులు ఇప్పించాడు. కట్టెలు కొట్టేవాడి వెంటనే పాపన్న కూడా బయలుదేరాడు. ధనికుడు ఉట్టిడియంగా బంగారు కాసు సంపాదించినందుకు పొంగిపోతూ మురిసిపోతూ ఉండగా అతని చిన్న కొడుకు ఇంటి ముందు ఆడుకుంటూ కెవ్వున అరిచి ఇంటికేసి పరిగెత్తుకు వచ్చాడు. ఎవరో కుర్రాళ్ళు ఒక ఆవు దూడపైన రాళ్లు వేయగా అది బెదిరి ధనికుడి కొడుకుకేసి వచ్చింది. దాన్ని చూసి భయపడి వాడు పరిగెత్తుతూ కింద పడ్డాడు. ఆ కంగారులో ధనికుడు ఊడిపోతున్న బట్టను సవరించుకుంటూ కొడుకు దగ్గరికి ఒక్క పరుగున వచ్చాడు. ఇంటి లోపల నుంచి అయ్యో అయ్యో అంటూ కుర్రవాడి తల్లి కూడా వచ్చింది. ఇద్దరూ తమ బిడ్డను ఇంటి లోపలికి తీసుకుపోయి వాడి గాయాలకు మందు మాకు వేశారు. ఇదంతా జరిగే సమయానికి పాపన్న, కట్టెలు కొట్టేవాడు చాలా దూరం వెళ్ళిపోయారు. వాళ్ళకి గొడవే తెలీదు. దారిలో కట్టెలు కొట్టేవాడు పాపన్నతో, అయ్యా, మీరా ధనికుడి మాట నమ్మి బంగారు కాసు కష్టపడి వెతికి ఆయనకిచ్చారు. కానీ అది మీదే. దాన్ని నేను పారేసుకుంటే మీరు వెతికి ఆ మనిషికిచ్చేశారు అన్నాడు. ఎలా చెప్పగలం? నువ్వు పారేసుకున్న కాసు ఎక్కడ పడిందో, ఎవరికి దొరికిందో, లేక ఇంకా పడిన చోటనే ఉన్నదో ఎవరు చెప్పగలరు అన్నాడు పాపన్న. అప్పటికి చీకటి కూడా పడిపోతుండడం చేత పాపన్న ఆ రాత్రికి కట్టెలు కొట్టేవాడి గుడిసెలోనే ఉండిపోదలిచాడు. అతనికి ఒకటే బాధగా ఉన్నది. తాను కట్టెలు కొట్టేవాడికి ఎలాంటి సాయమూ చేయలేకపోయాడు. అతను పారేసుకున్న కాసు కూడా వెతికి అతనికిచ్చేస్తే కాని పాపన్నకు తృప్తి కలిగేటట్టు లేదు. మర్నాడు ఉదయం కట్టెలు కొట్టేవాడు ధనికుడి తోటకు కట్టెలు కొట్టడానికి బయలుదేరేటప్పుడు పాపన్న కూడా వెంట వచ్చాడు. పాపన్న కళ్ళు నడుస్తున్నంతసేపు నేలపైనే ఉన్నాయి. తోట గూండా ధనికుడింటికి పోయే దారి పక్కన అతనికి బంగారు కాసు కనపడింది. పాపన్న ఉత్సాహంగా దాన్ని ఎత్తి, చూసావా, ఊరికనే నువ్వు ఆ ధనికుణ్ణి తప్పు పట్టావు. ఇదిగో నువ్వు పారేసుకున్న కాసు. దీన్ని నువ్వు మళ్ళీ పారేసుకోగలవు. దీన్ని మార్చి డబ్బు నీ భార్యకిచ్చి నా తోవన నేను వెళ్ళిపోతాను అన్నాడు. కట్టెలు కొట్టేవాడు తోటలో కట్టెలు కొట్టుకుంటూ
ధనికుడు నేలకేసి చూస్తూ తోటంతా కారాడటం చూశాడు. పాపం ఆ ధనికుడికి తన కొడుకు ప్రమాదం గొడవ ముగిశాక ఎంత ఆలోచించినా తాను ఉట్టిడియంగా సంపాదించిన బంగారు కాసు విషయం గుర్తురాలేదు. ఆ హడావిడిలో అది తోటలో ఎక్కడో జారిపడిపోయి ఉండాలి. ఆ బంగారు కాసు కోసం అనేక మాసాల పాటు నేలనే చూస్తూ ఇంటి పరిసరాలలో తిరగడం చేత ఆయనకు తల వంచి నేలను చూస్తూ నడవటం అలవాటైపోయింది. కథ సమాప్తం.